ఇది ఇంతకుముందు చదువుకుందే. ఇక దావూద్ పై విష ప్రయోగం, అండర్ వరల్డ్ డాన్, ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రాహిం పై విష ప్రయోగం జరిగిందని, ఆయన పాకిస్తాన్ కరాచీలోని ఒక ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్నాడని ప్రచారం జరుగుతుంది. దావూద్ ఒక్కడినే ఒక ఫ్లోర్ లో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారని సమాచారం. ఈ ఫ్లోర్ అంతా ఆక్రమించిందట. 2000 మంది ప్రైవేట్ సెక్యూరిటీ ఉన్నారట దావూద్ ఇబ్రాహింకి. అక్కడ ఒక హాస్పిటల్ ఫ్లోర్ ని ఆక్రమించి కరాచీలో ఉన్నదట. ఇది కరాచీలో అని ఒకరు అంటారు, లాహోర్లో అని ఒకరు అంటారు. లాహోర్ నుండి ఇప్పుడు ఈయన ఉన్న హాస్పిటల్ వరకు దాదాపు ఒక 10,000 మంది సైన్యం ఉంటారట. ప్రతి 2 కిలోమీటర్లకు 100 మంది చొప్పున ఉంటారట. దావూద్ ఇబ్రాహిం ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణించిండు, ఏ హాస్పిటల్, అసలు దావూద్ ఇబ్రాహిం హాస్పిటల్లో ఉన్నాడని వీళ్ళ మేనల్లుడు అంటాను, వీళ్ళ అక్క కొడుకు అంటాను. వీళ్ళ అక్క కొడుకు ఏమంటానంటే హాస్పిటల్లోనే ఉన్నాడు, అది కూడా పాకిస్తాన్లోనే ఉన్నాడు. పాకిస్తాన్లోని లాహోర్ లేదా కరాచీ, ఈ 2 ప్రాంతాల మధ్య రావల్పిండి అని కూడా ఒకరు అంటారు. ఈ ప్రధాన నగరాలు అక్కడ పాకిస్తాన్లో రావల్పిండి, కరాచీ, లాహోర్. ఇక్కడనే ఉన్నాడు, ఎక్కడికి పోలేదు. ఆయన మీద విష ప్రయోగం జరిగింది, ఆ విష ప్రయోగం చేసింది ఎవరో తెలియదు అంటాను. అయితే 10,000 సైన్యం అట. ఊహించుకోరు ఒకసారి. ప్రతి వ్యక్తి చేతిలో 2 తుపాకులు ఉంటాయి. అంటే చూడండి పాకిస్తాన్ ఎంత భయంకరంగా అక్కడ ఉగ్రవాదులను దాస్తుంది అనేది చూడండి. అమెరికా ప్రకటించిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో దావూద్ ఇబ్రాహిం ఒక్కడు ఉన్నాడు. ఈయన ఇంత పెద్ద పెరగడానికి ఎవరు సహకరించలేదు అనుకోకుర్రి. ఈయన ఉన్నప్పుడు బీజేపీ సహకరించింది, కాంగ్రెస్. లేకపోతే ఇంత పెద్ద ఉగ్రవాది కళ్ళు కప్పి ఫ్లైట్లు వేసుకొని వేరే దేశానికి పోయి మకం మార్చుకుంటాడా? 93లో ఎక్కంచెలు పారిపోయింది ఈయన. 93లో ఎక్కంచెలు పారిపోయి ఎక్కడున్నాడో తెలియని చేస్తాను. ఇక 93లో పారిపోతే ఇప్పటి వరకు ఆయన పాకిస్తాన్లో ఉన్నాడని ప్రపంచాంతానికి తెలుసు, ప్రపంచం అంతటికి తెలుసు పాకిస్తాన్లో ఉన్నాడని. కానీ అక్కడ పాకిస్తాన్ మా దగ్గర లేడంటాను. చూడండి 10,000 మంది సైన్యం, ప్రైవేట్ సైన్యం, ప్రతి 2 కిలోమీటర్లకు 100 మంది తుపాకులు పట్టుకుని ఉంటారట. ఆయనను హాస్పిటల్ తీసుకుపోయే ముందు 10 కిలోమీటర్ల పరిధిలో ఒక్కడు కూడా లేడాట. ఇక అసలు ప్రజలు అనేటోళ్ళు అటు రావద్దట, సామాన్యులు అనేటోళ్ళు ఆ రోడ్డు మీద ప్రయాణించకుండా ఆ విధంగా హైజాక్ చేసి నేను ఆసుపత్రికి తరలించి, ఆ ఆసుపత్రిలో కూడా ఒక ఫ్లోర్ మొత్తమే తుపాకులతోటే ఉన్నారట మనుషులు. వీళ్ళ భార్య, ఈయన పిల్లలు, వాళ్ళు కూడా మారు వేషంలో వచ్చి ఇలా ఉన్నాడని చూస్తారట. అంటే పాకిస్తాన్ సర్కారు ఒక ఉగ్రవాదికి ఎంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసిందో మనం అర్థం చేసుకోరు. మరి ఈయన వల్ల పాకిస్తాన్కి ఏం బెనిఫిట్ ఉన్నదో అర్థమైతే లేదు. ఈయన కూడా ఉగ్రవాదం తయారు చేసిండు, అక్కడ తయారు చేసి మన దేశం మీద కూడా పంపవచ్చు. మనిషి ఈ స్థాయి వరకు ఎదిగిందంటే ఒక్కడిగా ఎప్పుడు ఎదగడు. వానికి టీం ఉంటుంది, ఆ టీంకి ఉపయోగపడే సర్కార్ కూడా ఉంటుంది, ప్రభుత్వం కూడా ఉంటుంది. ప్రభుత్వ పెద్దలే ఈయనను తయారు చేసి పంపించింది. ఒక్క మనిషి, ఒక ఉగ్రవాదిని ఇంత పెద్ద ప్రపంచం పట్టుకోలేదంటే ఇది ఫెయిల్ అయినట్ట, వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ పాస్ అయినట్ట మీరే అర్థం చేసుకోరు. ఇక ఇప్పటి వరకు బతికున్నాడు. 93లో దేశం విడిచిపెట్టి పోయినోడు ఇప్పటి వరకు ఉన్నారు. మారు వేషాలు మార్చుకుంటూ తిరుగుతాడు. 10,000 మందికి తుపాకులు ఇచ్చిండు. అట్నే చేతిలోకి తుపాకి ఇస్తే మనిషికి ఎంత ధైర్యం ఉంటుంది. అవతల వచ్చినా భయపడతాడు ఈ తుపాకి చూపెడితే. గంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకునేదాకా చూసిందా అంటే ఇక అర్థం చేసుకోరు. ఆర్జీవికి ఈయనతో సంబంధాలు ఉన్నట్టు కూడా మాట, ఈయనను కలిసిండని అంటారు. మరి అదొక మాట. మొత్తం బాలీవుడ్లో ఉన్న హీరోలందరికీ ఈయనతో టచ్ ఉన్నదని అప్పుడు 90లో ఒక టాక్ ఉండే. సంజీవ్ దత్ టాడా కేసు కింద కూడా పట్టుబడ్డది ఈయన ఇచ్చిన తుపాకులతోటి అనేది ఒక కేసు. ప్రతి ఒక్కడు అందగత్తెలను తీసుకొచ్చి బాలీవుడ్ హీరోలకు ఎరేసేది మనోడు, అందగత్తెలు. ఇక చూడు ఎవ్వడికి వాడు పడిపోయాడు. అటువంటి అందగత్తెలనే చాలా మంది పొలిటికల్ లీడర్స్ కూడా ఎరేసిండట. ఇక మనిషికి ఉండేది ఏంటిది? అతిపెద్ద వ్యసనాలు, అధికారం ఒకటి, డబ్బు ఒకటి, స్త్రీ ఒకటి. ఈ 3 మించి వాడి జీవితంలో ఏముండే మగోనికి. స్త్రీ అన్న కావాలి, అందగత్తె, డబ్బు అన్న కావాలి, అధికారం అన్న కావాలి. ఈ 3 ఎరేసిండు. అందరికి, రాజకీయ నాయకులకు ఎరేసిండు, బిజినెస్ మ్యాన్కి ఎరేసిండు, హీరోలకి ఎరేసిండు, అందరికి ఎరేసిండు. భద్రంగా దేశం దాటిపోయాడు గతం. అక్కడ దాకా వీళ్ళే తీసుకొచ్చిండు ఆయన.